హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు మళ్ళీ కొన్ని ట్విస్టులు అయితే వచ్చాయన్నమాట. జానీ మాస్టర్ మీద ఈ విధంగా ఆ అమ్మాయి ఆయన అసిస్టెంట్ కేసు పెట్టడానికి కారణం ఒక స్టార్ హీరో అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాల మేరకే ఆ అమ్మాయి ఈ విధంగా యాక్షన్ తీసుకుంది అని చెప్పేసి ఇంటర్నల్గా కొన్ని విషయాలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటి, ఎందుకు ఆ విధంగా యాక్షన్ తీసుకున్నారో, ఆ స్టార్ హీరో జానీ మాస్టర్ మీద ఎందుకు ఈ విధమైన కోపం పెట్టుకున్నాడు అనేవి కూడా ఇప్పుడు మనం చర్చించాల్సిన అంశం అయితే ఉంది. దీంతోపాటు మరోవైపు చూస్తే జానీ మాస్టర్కి ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే కొద్దిగా సినిమా పెద్దల నుంచి కావచ్చు, కొంతమంది వ్యక్తుల నుంచి మద్దతు పెరుగుతూ వస్తుంది. ఈ ఇష్యూలో జానీ మాస్టర్ మీద ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన నెగిటివిటీ, ట్రోలింగ్ సోషల్ మీడియాలో బాగా జరిగింది. అలాగే సినిమాల నుంచి కూడా కొంతమంది పెద్దలు ఆయన మీద విమర్శిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. వాటి గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. ఇప్పుడు చూస్తే ఆయనకి సినీ పెద్దల నుంచే మద్దతు పెరుగుతూ వస్తుంది. ఇది కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఆల్రెడీ నిన్న నాగబాబు గారు ఒక కోట్ పెట్టారు. ఒక కొటేషన్ పెడుతూ ఎవరినైనా సరే దోషిగా తేలేంత వరకు మనం దోషిగా చూడకూడదు అని చెప్పేసి పెట్టడం జరిగింది. దాంతోపాటు మరికొంతమంది కూడా పెద్దలు ఇలా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. తర్వాత చూసుకుంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాజీ చైర్మన్, అలాగే ఇప్పుడు అందులో సభ్యుడు సి కళ్యాణ్ గారు, ఆయన కూడా స్పందించి అసలు జానీ మాస్టర్ ఇష్యూలో ఆ అమ్మాయిదే మొత్తం తప్పు అని చెప్పేసి ఆయన బాగా ఫైర్ అవుతున్నాడు. నిజం చెప్పాలంటే, అంటే ఇంత పెద్ద స్థాయి వ్యక్తి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితోటి అనుబంధాలు ఉన్న వ్యక్తి, అనేక సినిమాలు ప్రొడ్యూసర్గా తీసిన వ్యక్తి, ఈయన మద్దతు చూస్తుంటే ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఆ స్థాయి వ్యక్తి మద్దతు ఇవ్వడం అంటే ఆ వర్గం ఏదైతే ఉందో ప్రొడ్యూసర్స్ కేటగిరీ కావచ్చు, కొంతమంది పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్కి ఇంటర్నల్గా మద్దతుగానే ఉన్నారా అనే అనుమానం కూడా వస్తుంది. బహుశా ఉండాలి. ఎందుకంటే నాగబాబు గారు లాంటి వ్యక్తి బహిరంగంగా వచ్చిన తర్వాత ఇక మనకు భయం ఏంటి అని ఒక్కొక్కరు బయటికి రావడం స్టార్ట్ చేశారు. సో ఇందులో సి కళ్యాణ్ గారు ఆయన వెర్షన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఈ అమ్మాయి అతని వల్ల ఎదగడం కోసం ఉపయోగించుకుంది, అతన్ని వాడుకొని ఆవిడ ఎదిగింది, తన లైఫ్లో ఈ మాత్రమే ఎదిగిందంటే అది దానికి జానీ మాస్టర్ కారణం కాదా? ఆవిడకి వచ్చిన అవకాశాలన్నీ ఎలా వచ్చాయి? జానీ మాస్టర్ తోటి ఆవిడ ఉండడం వల్ల కాదా? అంటే ఆయన అసిస్టెంట్గా ఉండటం వల్ల అవకాశాలు అందుకోవడం నిజం కాదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అది కూడా కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే అవకాశాలు మనం ఎక్కడో ఉన్నప్పుడు మట్టిలో మాణిక్యంలాగా గుర్తించి బయటకు తీసే వాళ్ళు ఒకరు కావాలి. మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనల్ని లిఫ్ట్ చేసే వాళ్ళు కావాలి. అటువంటి లిఫ్టింగ్ హ్యాండ్గా జానీ మాస్టర్ గారు పనికొచ్చారని చెప్పాలి నిజానికి. అయితే ఆవిడ ఆయన నుంచి విడిపోయినాక 1.5 year గ్యాప్ వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా చెప్పాల్సి వచ్చింది? మరి ఇంతకాలం అనుబంధంలో ఎందుకు ఆవిడ రియాక్ట్ అవ్వలేదు? పైగా ఆవిడకి సినిమా ఇండస్ట్రీ అవకాశం, హీరోయిన్ అవకాశం కూడా ఇచ్చారు కదా. ఇట్లా రకరకాలుగా కొన్ని వాదనలు అయితే ఆయన చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా బలమైనవి, కరెక్ట్గా నిరూపణకి నిలబడేవి. ఇది ఒకవైపు యాంగిల్ అయితే, మరోవైపు చూస్తే జానీ మాస్టర్ గారి వైఫ్ కూడా, ఆవిడ కూడా భారీ స్థాయిలో ఆవిడ మీద కౌంటర్లు వేస్తూ వచ్చారు. ఆ వైఫ్ ఏమంటున్నారంటే, యాక్చువల్గా ఆవిడ పేరు సుమలత. అయితే జానీ మాస్టర్ గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆవిడ అత్తింటి వారు అయేషా అని పిలుస్తూ ఉంటారు. సో మీరు జిహాద్ అని ఏదైతే అంటున్నారో, లవ్ జిహాద్ అనే ఒక పనికిమాలిన పదాన్ని తీసుకొచ్చారు అని చెప్పి ఆవిడ కూడా దుయ్యబట్టారు. నా పేరుని మా అత్తింటి వాళ్ళ అయేషా అన్నా సరే, నా భర్త నాకు ఏ ఆంక్షలు పెట్టలేదు, నేను బుర్కా కూడా ధరించను, అలాగే బయటికి నా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈ పండుగలు, హిందువుల పండుగలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇదంతా కూడా నేను ఆచరిస్తాను అని చెప్పేసి ఆవిడ అన్నారు. నిజానికి ఇటువంటి ప్రేమ వివాహాల్లో ఈ పేర్లు మార్చడాలు, లేకపోతే సంస్కృతిని మార్చడాలు లాంటి పురాతన సాంప్రదాయ పద్ధతులు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చే వ్యక్తి వాళ్ళకు నచ్చినట్టే ఉండాలని చెప్పేసి కావాలని ఇలాంటివన్నీ అప్లై చేస్తూ ఒక పనికిమాలిన పద్ధతి చూపిస్తూ ఉంటారనమాట. ఇటువంటి పద్ధతులు అనేవి నిజానికి ఇప్పుడు జనరేషన్కి అయితే ఏమాత్రం సూటబుల్ కాదు. ఆవిడ అత్తారింటి వాళ్ళు ఆ విధంగా పిలిచినా సరే మనం అయితే సుమలత అనే అనుకుందాం. ఎందుకంటే ఆవిడకి తల్లిదండ్రులు పెట్టిన పేరు, అదేవిధంగా ఆవిడ నమ్మిన మత విశ్వాసాలను బట్టి అనుసరిస్తున్న పేరు కాబట్టి దానికే మనం విలువ ఇవ్వడం మంచిది, గౌరవించడం మంచిది. సో అవతల వాళ్ళకు నచ్చినట్టు పేర్లు మార్చుకుంటూ పోవడం అనేది మతాలకు సంబంధించి సరైన విషయం కూడా కాదు నిజం చెప్పాలంటే. సరే, ఇదొక యాంగిల్ అయితే, ఈవిడ ఈ విధంగా రియాక్ట్ అవుతా అసలు ఆ అమ్మాయి క్యారెక్టరే మంచిది కాదు, జానీ మాస్టర్ తోటి ఎప్పుడు కూడా ఆయనకు దగ్గర అవ్వాలని చెప్పేసి, లేకపోతే సెట్లో కూడా ప్రాక్టీస్లో కావచ్చు, ఇక్కడ ఆయన మాటికి తగులుతూ తాకుతూ ఆయన ఫోకస్లో ఉండడానికి ఆవిడ ప్రయత్నిస్తూ వస్తుంటారు అని చెప్పేసి ఆరోపణలు చేసింది. అంటే ఒక భార్య కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్ట్ అనిపించవచ్చేమో, కానీ దీనికి ఎవిడెన్సెస్ ఏంటి? ఎందుకంటే ఒక అమ్మాయిని ఈ విధంగా అట్లా మీద పడుతుంది, ఈ విధంగా అనాలి అంటే అది క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. సో దీనికి ఎవిడెన్స్ ఉంటే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే తోటి డాన్సర్లు కూడా వదినమ్మాయి ఎందుకు ఈవిడ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అన్నతోటి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తారట. సో ఇట్లా ఆవిడ చెప్తూ వచ్చారు. అలాగే ఆవిడ మదర్ని కూడా, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ శ్రేష్ఠి శర్మ అనుకుంటా అమ్మాయి పేరు, ఆ అమ్మాయి మదర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఆ అమ్మాయిని కావాలని చెడగొడుతూ వస్తుంది. పెద్ద వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలన్నప్పుడు చిన్న డ్రెస్సులు వేసుకొని వెళ్ళు,
అట్రాక్టివ్గా కనపడడం అని ఆవిడ చెబుతూ ఉంటుంది అని చెప్పేసి జానీ మాస్టర్ వైఫ్ ఆ అమ్మాయి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇవి వినటానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక తల్లి అంటే కూతుర్ని ఈ విధంగా వెళ్ళు, ఈ విధంగా బిహేవ్ చేయని చెప్పడం అనేది కాస్త నమ్మశక్యంగా లేదు. అలాగే అవకాశాల కోసం ఇట్లా దిగజారుడు ప్రవర్తన ఉంటుందా అన్న డౌట్ కూడా వస్తుంది. కాబట్టి ఇది ఆవిడ కేవలం ఆరోపణలుగా చేస్తే సరిపోదు, ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడాలి, లేకపోతే లేదు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. సరే, ఇదొక పక్కన పెడితే ఇప్పుడు ఇందులో అసలైన విషయం ఏంటంటే జానీ మాస్టర్ని ఈ విధంగా ఇరికించడానికి ఒక హీరో ఈ విధంగా ప్రయత్నించాడు, ఒక హీరో వల్లనే ఈయన ఇరుక్కున్నాడు అనేది వార్త. ఎవరా హీరో ఏంటంటే గతంలో జానీ మాస్టర్ ఒక పెద్ద హీరో సినిమాకి డ్యాన్స్ మాస్టర్గా పనిచేశాడు. ఆ హీరో పేరు మనం చెప్పుకోలేము, కాకపోతే మీకు అర్థమైనంత అర్థం చేసుకోండి అది. సో ఆ హీరోకి పనిచేస్తున్నప్పుడు జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఈవిడ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి. మొత్తానికి కంపోజింగ్ ఇవన్నీ అవుతూ ఉండగా ఆ హీరో ఎందుకనో ఆ అమ్మాయికి నేను పాటను మీకు ఛాన్స్ ఇస్తాను కొరియోగ్రఫీ అని చెప్పేసి జానీ మాస్టర్ నుంచి ఆ సాంగ్ కొరియోగ్రఫీ నుంచి తప్పించి ఆ అమ్మాయి కొరియోగ్రఫీ ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడంతో జానీ మాస్టర్కి ఒక రకంగా ఇన్సల్ట్ అయింది. అప్పటికే ఆయన జాతీయ స్థాయి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆల్రెడీ కన్నడలో ఒక సినిమాకి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తమిళ్, మలయాళం, హిందీ సల్మాన్ ఖాన్ కూడా చేశారు. చాలా పేరున్న వ్యక్తి. అటువంటి మాస్టర్కి ఇట్లా అర్ధంతరంగా తప్పించి ఆయన అసిస్టెంట్కి ఇవ్వడం అనేది ఆయనకు బాగా అవమానకరంగా అనిపించి క్వశ్చన్ చేశారు. ఇదేంటి ఇలా చేస్తారు అని చెప్పేసి ఆ హీరోతోటి చిన్నపాటి ఇష్యూ అయితే అయింది. కానీ హీరో కాబట్టి పూర్తిగా ఎదుర్కోలేరు, మళ్ళీ అవకాశాలు అందుకోవాలి, ఒకసారి కాకపోతే ఇంకోసారి ఇస్తారనేది ఉంటుంది. కాబట్టి సరే అని చెప్పేసి కొద్దిగా జానీ మాస్టర్ తగ్గాడు. కానీ ఆయన అసిస్టెంట్ ఆయన పర్మిషన్ లేకుండా ఆ అవకాశాన్ని అందుకోవడం అనేది జానీ మాస్టర్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఎక్కడో రియాలిటీ షోలో చేస్తున్న వ్యక్తిని తను తీసుకొచ్చి ఆయన టీంలో చేర్చుకొని ఎంతో ప్రయారిటీ ఇచ్చి ఆవిడకి ఆ డ్యాన్స్లో మెలకువలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కంపోజింగ్ వేరు, డాన్సర్గా డాన్స్ చేయడం వేరు. ఈ రెండింటికి తేడా ఉంటుంది. డాన్సర్గా డాన్స్ చేయడం అంటే ఒకరు చూపించిన స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ పర్ఫామ్ చేయాలి, సరిపోతుంది అంతే. 1 2 3 4 1 2 3 4 కౌంట్లో చేసేస్తే సరిపోతుంది. ఆ ఫిజికల్గా బాగా ఫ్లెక్సిబుల్గా ఉండటము, ఇలాంటివన్నీ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేటగిరీ అవుతాయి. కానీ కొరియోగ్రాఫర్ అంటే డిఫరెంట్. కొరియోగ్రఫీ చేయాలి అంటే స్టెప్ని క్రియేట్ చేయడం రావాలి. దాంతోపాటు ఏదైతే ఆ హీరో ఉంటారో వాళ్ళ బలాలు బలహీనతలు అర్థం చేసుకొని క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతోపాటు కెమెరా యాంగిల్స్ తెలిసి ఉండాలి, సెట్ ప్రాపర్టీస్ వాటి మీద అవగాహన ఉండాలి. ఏ కలర్కి ఎటువంటివి తీసుకోవాలి, ఎటువంటి సెట్ ప్రాపర్టీ అయితే ఈ మీనింగ్కి కావచ్చు, మూడ్కి కావచ్చు సెట్ అవుతుంది, ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. కెమెరా యాంగిల్స్ పెట్టేటప్పుడు మన స్టెప్ హైలైట్ అవ్వాలంటే ఎటువంటి యాంగిల్ తీసుకోవాలి, ఇటువంటివి చాలా లెక్కలు ఉంటాయి. ఇలాంటి దాంట్లో ఇప్పుడు రాజు సుందరం మాస్టర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన అయితే చాలా మంచి కెమెరా యాంగిల్స్తో పాటను కంపోజ్ చేయిస్తాడన్న పేరుంది. అలాగే తర్వాత ప్రభుదేవ మాస్టర్, ఆయనకైతే ఒక డిఫరెంట్ స్టెప్స్ కంపోజ్ చేస్తాడన్న పేరుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో పేరు వస్తుంటుంది. శేఖర్ మాస్టర్కి అయితే మంచి స్పీడ్ స్టెప్స్ బాగా కంపోజ్ చేస్తాడు, ఫ్లోర్ స్టెప్స్ అన్న పేరుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అలాగే జానీ మాస్టర్కి కూడా. అయితే ఈ తరహాలో మరి ఆ అమ్మాయికి అవన్నీ కూడా నేర్పిస్తేనే వస్తాయి, ఊరికే రావు కదా. సొంతంగా జీలు ఉండాలి, అదేవిధంగా ఒక గురువు అనేవాళ్ళు ఉండాలి. సో ఆవిడ ఆ విధంగా నేర్చుకొని గురువుకి చెప్పకుండా అవకాశం అందుకోవడం అనేది ఆయనకు బాగా హర్ట్ చేసి తిరిగి ఆవిడ్ని క్వశ్చన్ చేశాడు, నువ్వు ఎలా చేస్తావు ఇట్లా అని చెప్పేసి. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవైంది. నా ఎదుగుదలని మీరు ఎట్లా అడ్డుకుంటారు అని చెప్పేసి, నా ఇష్టం, నాకు వచ్చింది చేస్తాను, నాకు ఈ అవకాశం మంచి అవకాశం అని చెప్పేసి ఆవిడ ఎదురు తిరిగి మాట్లాడారు. నిజానికి దాన్ని అడ్డుకునే హక్కు ఆయనకు కూడా లేదు. ఎందుకంటే ఎవరి ఎదుగుదల వాళ్ళది. గురువుగా ఆయన ఆశీర్వదించి పంపాలి. కానీ ఈ విధంగా పనిగట్టుకొని ఆపకూడదు. అయితే ఆయన ఆపలేదు. నిజానికి తనకు వచ్చిన ఆపర్చునిటీ పోవడం వల్ల అవమానానికి గురై తిరిగి ఆవిడని ప్రశ్నించాడు. నిజానికి ఆవిడ ఇది మా మాస్టర్ అవకాశం కదా, అట్లా ఆయన్ను తీసేయడం సరైంది కాదు, మా మాస్టర్ని అవగౌరవపరిచినట్టు, కాబట్టి నేను చేయను అని ఉంటే ఇంకా హుందాగా ఉండేది. కానీ ఆవిడ వచ్చిందే అవకాశం అని చెప్పేసి అందుకున్నారు. దాంతో ఒకసారిగా తిరగబడింది అనమాట సీను. ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెద్దదైన తర్వాత అది మనసులో పెట్టుకుంది. అలాగే జానీ మాస్టర్ అప్పటికే ఏదైతే ఈ అసోసియేషన్ ఉందో దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆవిడ ఆరోపించినట్టుగానే కొంతవరకు ఆవిడ అవకాశాలు అయితే కట్ చేయడానికి ప్రయత్నించిన మాట కొంతవరకు వాస్తవంగానే కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్ అలాంటిది. ప్రతి డాన్సర్కి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి సంబంధించి ఆయనే రియాక్ట్ అవ్వాల్సిన పొజిషన్లో ఉన్నాడు. అలాగే డాన్సర్స్కి సంబంధించిన ఆపర్చునిటీస్, వాటిలో వివాదాలు ఏమన్నా ఉంటే అందులో కూడా ఆయనే వెళ్ళి సాల్వ్ చేయాల్సిన పొజిషన్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆవిడకు వచ్చే అవకాశాలని కంట్రోల్ చేయగలిగే శక్తి ఆయనకుంది, అవకాశాలు ఇప్పించే శక్తి కూడా ఆయనకుంది. సో ఈ పరిస్థితుల్లో ఆవిడ ఆరోపణలు కూడా కొంతవరకు నిజమనుకోవాలి. కాబట్టే ఇక లాభం లేదు, ఆ జానీ మాస్టర్కి ఏదో విధంగా డ్యామేజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి మరి దీని వెనకాల ఆ హీరో సలహాలు ఆవిడ తీసుకున్నారా, ఆ హీరో సలహాల మీదనే నడిచారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే వెనకాల పెద్ద వ్యక్తులు లేకుండా ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం అనేది జరగదు.
ఇప్పుడు జానీ మాస్టర్ జైలు పాలయ్యాడు. సో ఇలాంటి జరగాలి అంటే వెనకాల పెద్ద సంగతులు జరిగాయి అనేది వార్త. ఎందుకంటే జనసేన నుంచి వచ్చే రియాక్షన్ కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఇది ఇక్కడ జరిగింది. బహుశా నాగబాబు గారికి ఆ హీరో ఎవరు ఏంటనేది ఫుల్గా తెలిసి ఉండాలి. లేకపోతే ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు ఈ విధంగా చేయడు. మనోజ్ గారు కూడా రియాక్ట్ అయ్యాడు. మనోజ్ రియాక్ట్ అయ్యి జానీ మాస్టర్ ఇటువంటి తప్పు చేస్తాడని నేను అనుకోవట్లేదు. జానీ మాస్టర్ ఎంతో కష్టపడి కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు. సో ఆయన మీద పడ్డ మచ్చ పోవాలంటే ఆయన దాన్ని నిరూపించుకోవాలి. అదేవిధంగా ఒకవేళ తప్పు చేస్తే పోలీసులకు లొంగిపోవాలని చెప్పడం జరిగింది. సో పూర్తి స్థాయిలో నమ్మడం లేదు. సో ఇది పరిస్థితి. సో వెనకాల ఏం జరిగింది అనేది కొందరు వ్యక్తులకు తెలుసు, కానీ ఎవరు బయటపడే పొజిషన్లో అయితే లేరు. సో ఇది మరో 2-3